దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేశారంటండి. ఎవరు చేశారు? కొంతమంది రాజులు గొర్రెపిల్లతో యుద్ధం చేశారంట. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారంటండి? ప్రభువులకు ప్రభువే ఉన్నారంట. అలాగే రాజులకు రాజై ఉన్నారు. అలాగేనే కాదు కానీ తనతో పాటు తనతో కూడా ఉన్నవారంటండి. అంటే ఆయనతో పాటు ఆయన వెనుక ఉన్న సైన్యము ఎలా ఉన్నారంటండి? పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆయనతో పాటు సైన్యంగా ఉన్నవారు ఎవరంటండి? పిలువబడిన వారంటండి. ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారంటండి. దేవాది దేవుడు ప్రతి బిడ్డని కాదు కానీ ఎవరో కొంతమందిని, ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన చెప్పిన ప్రతి పని కూడా మన నమ్మకంతోనూ భయముతోనూ భక్తితోనూ ఆయన మాటను మనము ఎలాగైతే నెరవేరుస్తామో అటువంటి బిడ్డలని దేవుడు ఎంపిక చేసుకుంటాడండి. ఆయన పేరు పెట్టుకుని పిలుచుకునే బిడ్డలు అనేక మంది ఉన్నారండి, దైవజనులు. అలాగే దైవజనులు కాకపోయినా మామూలైన బిడ్డలను కూడా దేవాది దేవుడు పిలుచుకున్నారు. అలాగే ఏర్పరచుకున్నారంటండి. ప్రతి బిడ్డని ఆయన ఏర్పరచుకోలేదు, కానీ కొంతమంది బిడ్డల్ని ఆయన ఏర్పరచుకున్నారండి. అలాగే అందరూ నమ్మకంగా ఉండరు. అందరూ ఆయన అంటే ఆయన కృప కావాలని కోరుకుంటారు, కానీ చాలామంది నమ్మకం ఆయన పట్ల ఉంచరండి, విశ్వాసం ఉండదు. కానీ ఎవరైతే ఆయనపై నమ్మకం ఉన్నారో అటువంటి బిడ్డలు, అటువంటి సైన్యము ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన అంటండి ఆ రాజులను జయించారంట. రాజులు జయించారు అంటే ఇదొక యుద్ధం, ఒక భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైతే యుద్ధానికి చేయటానికి వెళ్ళారో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారితో ఒక సైన్యంగా ఉన్నవారంటండి. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు, విశ్వాసం, ఇంకా అన్నిటి గుణాలు ఆయన మనకి ఏమైతే చెప్పి ఉన్నాడో అవి గుణాలు కలిగిన వారు ఆయనతో పాటు ఉన్నారండి. ఆయనతో పాటు ఉండబట్టి ఆయన అంటండి ఆ రాజుల్ని జయించారంట. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏం చెప్తున్నారంటే, అంత యుద్ధంలోని నమ్మకమైన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారిలో మీరున్నారా? ఎందుకంటే ఆ రాజుల సైన్యాన్ని, ఆ రాజుని ఓడించటానికి, ఆ భయంకరమైన మృగాన్ని ఓడించటానికి, అలాగే ఎంత శోధిస్తున్న ప్రతి శోధనల్ని జయించటానికి మనం ఎలా ఉన్నాము? ఆయనకి మనము మంచి సైన్యంగా ఉన్నామా? ఆయన ఏర్పరచబడిన వారి గుంపులో మనం ఉన్నామా? ఆయన మనల్ని నమ్మకమైన వారి గుంపులో మనమున్నామా? అలాగే ఆయన పిలుచుకున్న గుంపులో మనమున్నామా అని దేవుడు మనల్ని పరీక్షించుకోమని ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడండి. మనము గనక ఆ గుంపుల్లో గనక మనం ఉంటే ధన్యులం. కానీ
ఏర్పరచబడిన వారిలో గుంపులో లేకపోయినా, పిలువబడిన వారి గుంపులో మనం లేకపోయినా, అలాగే నమ్మకమైన వారి గుంపులో మనం లేకపోయినా నిష్ప్రయోజనమండి. మనము దేనికి పనికిరాము. అందుకే ఈ ఉదయకాల సమయంలో వింటున్న ఈ మాటలు ప్రతి అక్క చెల్లి అన్నదమ్ములు ప్రతి బిడ్డ కూడా ఏర్పరచబడిన గుంపులో మేముండాలయ్యా, నీ సైన్యములో నీతో పాటు మేము కూడా ఉండే యోగ్యతను దయచేయి. మమ్మల్ని ఏర్పరచుకో. మా పాత రోత జీవితాలను క్షమించి ఏర్పరచబడిన గుంపులో మమ్మల్ని కూడా చేర్చుకోండి. పిలువబడిన గుంపులో కూడా మేము ఉండడానికి నీ సహాయం దయచేయమని, అలాగే నీ యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, నీ పట్ల ఇంకా ప్రేమ కలిగి నీతో పాటు మేము జీవించే ధన్యతను నాకు దయచేయమని ప్రతి బిడ్డ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ఆయన అడిగితే ప్రతిదీ ఇస్తారండి. ఈ లోకానుసారమైనవి కూడా ఇస్తారు, అలాగే పరలోక సంబంధమైనవి, అలాగే ఆత్మానుసారమైనవి కూడా ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే అడిగిన వాటినన్నిటినీ పొందుకున్నాను అని నమ్మమన్నారండి. అటువంటి నమ్మకం కూడా మనం కలిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి. అడగడమే కాదు కానీ ప్రతి అడిగిన దాన్ని కూడా అవును నన్ను దేవుడు పాపాలు క్షమించడు అని మనం నమ్మాలి. అలాగే మనల్ని ఏర్పరిచిన గుంపులో ఉంచారు అని మనం నమ్మాలి. మనల్ని ప్రత్యేకించుకున్నారు ఆయన మనం నమ్మినప్పుడు ఆయన మనకి ప్రతి దాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.